లేఖలో పలు అంశాలున్నాయి. ఈ కేసు ద్వారా రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దిగజార్చాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము 4 సార్లు విచారణకు హాజరయ్యానని, బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానని ఆమె ఈ లేఖలో వివరించారు. దర్యాప్తు సంస్థకు తన ఫోన్లన్నీ అందజేశానని, కానీ వాటిని ధ్వంసం చేశానని తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు. 95% కేసులన్నీ విపక్ష నేతలకు సంబంధించినవేనని కవిత చెప్పారు. బీజేపీలో చేరిన వెంటనే కేసుల విచారణ ఆగిపోతుందని చెప్పారు ఆమె. పార్లమెంట్ సాక్షిగా విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతామని బీజేపీ నేతలన్నారని, విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కవిత ఈ లేఖలో చెప్పారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నానని కవిత వివరించారు. లిక్కర్ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు.